ఈ రోజు కంటెంట్ వచ్చేసి సైట్ మ్యాప్ ని క్రియేట్ చేయడం. సో ఆల్రెడీ క్రియేట్ చేసినాం కదా బ్రో, మళ్ళీ ఇప్పుడు ఇదేంటి కొత్తగా అనుకుంటుంటారు. సో వెబ్సైట్స్ లో ఉన్నట్టే మన బ్లాగ్ లో కూడా సైట్ మ్యాప్ ని క్రియేట్ చేయబోతున్నాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ టెక్. ఓకే ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నుంచి వీడియోస్ చేస్తున్నాను. ఎందుకు ఏంటి అనేది చాలా మందికి కొంతమంది ఫోన్ కాల్స్ త్రూ కూడా చెప్పాను సబ్స్క్రైబర్స్ కి. బట్ ఏంటి అంటే అఫీషియల్ గా వీడియో రూపంలో ఉండాలి కదా, సో అందుకోసమే అనమాట ఇలా ఈ వీడియో చేయడము. సో స్పెసిఫికలీ ఫస్ట్ వచ్చేసేసి సిస్టమ్ పాడైపోయింది, రెండోది వచ్చేసేసి కరోనా వల్ల కోవిడ్ దానిలోకి సంబంధించిన వర్క్ చేయడం దానిలో ఉన్నాను అనమాట. సో అందుకే ఐసోలేట్ అయ్యి ఇప్పుడు లేట్ గా వీడియో స్టార్ట్ చేస్తున్నాను, బయటకు కూడా తిరుగుతలేను అనమాట. సో ఓకే, ప్రస్తుతానికి అయితే బయటకు వచ్చినాను, దానికి సంబంధించి ఒక వీడియో చేద్దాము అనిపించేసి యాక్చువల్ ఫోటోషూట్ కోసం వచ్చినప్పటికీ వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో ఓకే, ఈ రోజు కంటెంట్ వచ్చేసి సైట్ మ్యాప్ ని క్రియేట్ చేయడం. సో ఆల్రెడీ క్రియేట్ చేసినాం కదా బ్రో, మళ్ళీ ఇప్పుడు ఇదేంటి కొత్తగా అనుకుంటుంటారు. సో వెబ్సైట్స్ లో ఉన్నట్టే మన బ్లాగ్ లో కూడా సైట్ మ్యాప్ ని క్రియేట్ చేయబోతున్నాం అనమాట. సో అదే రేంజ్ లో మన బ్లాగర్ లో కూడా చేసుకోవచ్చు అని కొంతమంది అడిగినారు. సో అందుకోసం కొంచెం థాట్ వచ్చి రిట్రీవ్ చేసేసి లాస్ట్ ఒక్క కన్క్లూజన్కి వచ్చాను. సో దానికి సంబంధించిన ఒక కోడ్ ఉంటుంది. సో దానికి సంబంధించిన బ్లాగ్ లో ఒక లింక్ ఉంటుంది అనమాట డిస్క్రిప్షన్ లో. సో ఆ లింక్ క్లిక్ చేసి ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ ని తీసుకొని మీ బ్లాగ్ లో పేస్ట్ చేసేసి మీ యూఆర్ఎల్ ని ఎడిట్ చేసి అయిపోతుంది. సో అది ఎట్లా ఏంటి అనే దానికి సంబంధించినది ఈ వీడియో అనమాట. సో ఓకే, తెలుగు బ్లాగర్కి సంబంధించిన వారికి మాత్రం ఇది వర్తించదు, ఎందుకంటే దానికి సంబంధించిన కోడ్స్ వేరే ఉంటుంది. ఇది వచ్చేసి తెలుగు వాళ్ళకి వర్తించకపోయినప్పటికీ మీరు ఫర్దర్ గా ఇంగ్లీష్ బ్లాగ్ ఏదైనా క్రియేట్ చేసినప్పుడు దానికి వర్తిస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. సో ఓకే గైస్, మన డెస్క్టాప్ ముందుకు వచ్చేసాం. ఇప్పుడు డైరెక్ట్గా ఆల్రెడీ మనం లాగిన్ చేసి పెట్టుకుంటాం కదా, సో అలానే చేసి పెట్టాను అనమాట. సో సైట్ మ్యాప్ వచ్చేసి ప్రవీణ్ టెక్కి కొత్తగా అప్డేట్ చేశాను అనమాట. సో ఈ విధంగా మీకు కూడా సెట్ చేయడం కోసం ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది ఇవాళ వీడియో. ఓకే, అంటే ఇక్కడ లింక్స్ వస్తుంటాయి అనమాట. మనకు సింపుల్గా చెప్పాలి అంటే సైట్ మ్యాప్లో ప్రతిదీ మన బ్లాగ్లో ఏదైనా కొత్త లింక్ వచ్చినా కానీ పాతవి ఏమన్నా ఉన్నా కానీ మొత్తం అన్నీ తీసుకొని ప్రతి పోస్ట్కి ఉన్న లింక్స్ అన్నీ ఇక్కడ జనరేట్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఇలా వెబ్సైట్లో వచ్చిన దాని మాదిరిగా మన బ్లాగ్లో మనం ఎలా అరేంజ్ చేసుకోవాలి, సో అదే ఇవాళ ఈ వీడియో కదా. సో ఇక్కడ వచ్చేసి ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు మన సైట్ మ్యాప్ది ప్రవీణ్ టెక్ సైట్ మ్యాప్కి ఇలా ఉంది. సో ఇప్పుడు ఈ సైట్ మ్యాప్ని మనం ఇక్కడ సైట్ మ్యాప్ పాత సైట్ మ్యాప్ ఇలా ఉండేది మనది, ఇలా ఉండేది. సో ఇప్పుడు దీన్ని అప్డేట్ చేస్తున్నాం అనమాట. సో అంటే ఈ విధంగా వచ్చేటట్టు సెట్ చేస్తున్నాం. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఓకే, మన బ్లాగర్ డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత పేజెస్ అని ఉంటుంది కదా, సో పేజెస్ని క్లిక్ చేసేసినాము. తర్వాత వచ్చేసి కొత్త పేజ్ క్రియేట్ చేసేద్దాం మనము. సో న్యూ పేజ్, సైట్ మ్యాప్. సో సైట్ మ్యాప్ అని పేరు పెట్టేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకు కంటెంట్, మనం ఇక్కడ కంటెంట్ పేస్ట్ చేయాల్సినది ఎక్కడుంది అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి వచ్చేయచ్చు. సో ఇదే ఆ లింక్ అనమాట. ఓకే, ఇక్కడున్న కోడ్ అంటే ఇక్కడ నుంచి, సో ఇక్కడ నుంచి మొత్తం కాపీ తీసేసుకోండి. ఓకే, రైట్ క్లిక్, కాపీ, HTMLలోకి వెళ్ళి, అంటే ఇక్కడ కంపోజ్ వ్యూ ఉంది కదా, సో ఇక్కడ నుంచి HTML వ్యూలోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. Ctrl+A, Ctrl+V. సో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ praveentech.blogspot.com అని ఉంది కదా, సో ఇక్కడ మీ బ్లాగ్ పెట్టుకోవాలి. సో ఇక్కడ మీ బ్లాగ్ అడ్రస్ కానీ మీ వెబ్సైట్ అడ్రస్ కానీ పెట్టుకోవాలి. సో ఇది బ్లాగర్కే పనిచేస్తుంది గైస్. సో ఓకే, ఇప్పుడు praveentech2.blogspot.com అనేది ఇది మన బ్లాగ్ అడ్రస్. సో ఈ బ్లాగ్ అడ్రస్ తీసుకొని Ctrl+C, ఇక్కడి నుంచి అంటే ఇక్కడ కరెక్ట్ ఇక్కడ స్లాష్ వరకు అప్డేట్, కన్ఫర్మ్. సో ఓకే, ఇప్పుడు ఇందాక చూసిన పేజ్కి ఇప్పుడు ఎలా ఉంది అనేది చూద్దాం ఒకసారి. సో సైట్ మ్యాప్ పబ్లిష్ అయింది, వ్యూ. సో ఓకే గైస్, ఇక్కడ ఈ కోడ్ తీసుకోకూడదు, నేను పొరపాటునే తీసుకున్నాను. సో ఇది ఎరేజ్ చేసేస్తాను. అప్డేట్.
సో ఓకే రిఫ్రెష్. ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ఈ బ్లాగ్లో ఉన్న పోస్టులన్నీ ఇక్కడ ఇవే అనమాట వచ్చేటివి. సో ఇదే విధంగా మీరు కూడా సెట్ చేసుకోవచ్చు గైస్. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే మోమాట పడకుండా షేర్ చేసేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.